నమస్కారం. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఒక విషయం మాట్లాడాలి. ఇందాక నుంచి నేను ఈటీవీ అలాగే ఆంధ్రజ్యోతి దానిలో జరుగుతున్న హంగామా చూసి తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా నవ్వు వచ్చింది, చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేంటంటే ధవళేశ్వరం R&R ఆఫీసులో చాలా కీలకమైనటువంటి ఫైల్స్ దగ్ధమైపోయాయి అని చాలా హంగామా చేశారు. ఇదంతా ఎవరు అవినీతికి పాల్పడ్డ వాళ్ళందరూ కలిసి ఇవన్నీ కూడా దహనం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా పెద్ద కుంభకోణం జరిగిపోయిందనేటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత అధికారులందరూ వచ్చారు. దాన్ని డిప్యూటీ కలెక్టరు లేకపోతే ఇంకా దానికి సంబంధిత అధికారులు అందరూ వచ్చి తేల్చింది ఏంటంటే R&R ఆఫీస్కి కొత్త బీరువాలు వచ్చినాయంట. ఆ కొత్త బీరువాల్లో అన్ని ఫైల్స్ సర్దేటప్పుడు ఈ పనికి మళ్ళీ చెత్తా చెదారం పేపర్లు ఉంటాయి కదా, అన్సైన్ పేపర్స్ లేకపోతే మరో పేపర్లు, పనికిరాని వేస్ట్, ఆ వేస్ట్ అంతా తీసి బయట పడేశారంట. దాన్ని చెత్తగా ఉందని తగలేశారంట. అది పెద్ద న్యూస్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగలించారనేటువంటి న్యూస్ పెట్టి హంగామా చేసి చాలా గందరగోళం చేశారు. చివరికి తెలిసింది ఏంటంటే ఇది మీకు కూడా నవ్వు వస్తుంది కదా, ఇలాంటి కార్యక్రమాలు ఏదో విధ్వంసం జరిగిపోయిందని, ఏదో గందరగోళం జరిగిపోయిందని ఇలాంటి చౌకబారు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని బదనాం చేయాలనుకోవటం ఏమంత సమంజసమో ప్రజలు, మేధావులు ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.